ఆయన యేసును మనం భుజించాలి. ఎలా? ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క శరీరం మనం భుజించాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. ఆ పరిశుద్ధతను ఆపేక్షించే వారమై ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనము జీవించే వారమై ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనము నడిచే వారమై ఉండాలి. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, ఒకవేళ ఆయన శరీరం భుజించుటకు, ఆయన రక్తము తాగుటకు నీలో అనేక రకములైన బలహీనతలు ఉన్నాయేమో, లేక అపవిత్రుడిగా ఉన్నావేమో, లేక దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నావేమో, ఆలోచిస్తున్నావేమో, జీవిస్తున్నావేమో. కృపామయుడైన దేవుడు తన రెండు చేతులు చాపి, నా కుమారుడా, నీవు నా ఎదుకు వస్తే నేను నిన్ను శుద్ధీకరిస్తాను. నీ ఒప్పుకుంటే నీ బలహీనతలన్నీ కూడా నేను నా రక్తంలో కడిగి వేసి నిన్ను నేను పరిశుద్ధపరుస్తాను. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ మాటతో కానీ, నీ చూపుతో కానీ, నీ తలంపులతో కానీ, శరీర సంబంధమైన కార్యముల ద్వారా కానీ, ఒకవేళ అపవిత్రుడైపోయి నీ విశ్వాసాన్ని కోల్పోయావేమో, నీ పరిశుద్ధతను కోల్పోయావేమో, ప్రభు ఈరోజు తిరిగి ఒకసారి ఈ నూతనమైన నెలలో శుద్ధీకరించుకోవడానికి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో, నీ బలహీనతలను పరీక్షించుకో, నీ లోపాలను పరీక్షించుకో, నీ అవిధేయతను పరీక్షించుకో, నీ తిరుగుబాటుతనాన్ని పరీక్షించుకో. ఒకసారి నీ హృదయపు లోతులోనికి వెళ్ళి హృదయం అంతా తెరిచి చూడు. పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రధానమైన పాపిని, అయితే ప్రభు నన్ను విమోచించి ఆయన సేవకుడిగా నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నేను యోగ్యత లేనివాడను, నేను అపవిత్రుడను, నరహంతకుడను, దూషకుడను. అయితే ప్రభు ఆయన రక్తము చేత నన్ను కడిగి, ఇదిగో ఆయన ఆత్మచేత నన్ను ముద్రించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ప్రభు నీకు ఇస్తున్న ఈ సమయంలో ఆత్మవిమర్శన చేసుకో. తిరుగసారి దేవుని సన్నిధిలో హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచబడడానికి దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన తట్టు చూసి, ప్రభువా, నేను ఒక పెళ్లి కుమార్తెగా మారున్నట్లుగా నన్ను హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చెయ్యి. దావీదు చెప్పినట్టుగా, ఇదిగో హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా అని ప్రార్థన చెయ్యి. కోపంలో పడిపోయావా? అసూయలో పడిపోయావా? తలంపుల్లో పడిపోయావా? గర్వంలో పడిపోయావా? రహస్య పాపములో పడిపోయావా? ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీవెవరో నీకు అర్థమవుతుంది. ఆయన వైపు చూస్తే నీ ప్రతి బలహీనత నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయన ముఖకాంతిలో ఏది కూడా దాగి ఉండలేదు. అదిగో ఒక చిన్న కోపాన్ని బట్టి మోషే కానాను పోగొట్టుకున్నాడు. ఒక చిన్న అవిధేయతను బట్టి, ఒక చిన్న తిరుగుబాటును బట్టి వాగ్దాన దేశమైన కానాను దేశాన్ని మోషే పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో అలాంటి అవిధేయత ఉన్నదేమో, ఒకవేళ అలాంటి తిరుగుబాటు ఉన్నదేమో, అలాంటి కోపము నీలో ఉన్నదేమో. అది నిన్ను పరమ కానానికి చేర్చదు. శుద్ధి చేసుకో. పేతురు నీకోసం ప్రాణమైనా పెడతానని దేవునితో ప్రమాణం చేసినట్టు మాట్లాడాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, పేతురు తెల్లవారక ముందు ఇదిగో నీవు కోడి కుయ్యక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు. పేతురు తన బలహీనతను తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నేను నీతోనే జీవించాను, నీతోనే తిరిగాను, అయినప్పటికీ నీవెవరో తెలియదని నేను అబద్ధం ఆడాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు నాయనా, నీ పరిశుద్ధత నాకు దయచేయి ప్రభువా అని కన్నీరు కార్చాడు. అవును, ఆయన పరిశుద్ధత మనకు కావాలి. ఆయన పరిశుద్ధత మనకు కావాలి. ఆయన స్వారూప్యములోకి మనం మారాలి. ఆయన దైవత్వాన్ని మనం సంపాదించాలి. ఆయన పెళ్లి కుమార్తె వలె మనం మారడానికి ఇష్టపడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు. ఆయన రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నాయనా, నన్ను పరిశుద్ధతలో ఎదిగించు నాయనా, నాకు ఒక అద్భుతమైన పరిశుద్ధ జీవితం ఇవ్వండి ప్రభువా. ప్రార్థన చేయగలవా? నీ జీవితంలో నువ్వు శుద్ధీకరించుకోకపోతే, ఇంకా పవిత్రుడుగానే ఉంటే, ఇంకా అవిధేయుడుగానే ఉంటే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు సహోదరుడా, సహోదరి. నువ్వు శుద్ధీకరించుకోవడము నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. అడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను హిమము కంటే తెల్లగా కడుగు. ఆత్మ సంబంధమైన ప్రతి బలహీనత నాలో ఏమేమైతున్నాయో తీసివేయి. శరీర సంబంధమైన బలహీనతలు ఏవైతున్నాయో అవన్నీ తొలగించు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, 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 నీవు
వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చప్పలు కొడదాం. ప్రైజ్ గాడ్. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ గాడ్. గ్లోరీ. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ గాడ్. గ్లోరీ. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకొని
ఆయన ఆత్మలో మనం ఆనందిస్తాం. దేవునిలో పరవశించడానికి ప్రయాసపడండి. తుచ్చమైన ఆలోచనలన్నీ మీలో నుంచి తీసివేయండి. దుష్టుడు మీ దగ్గర రాకుండా, మిమ్మల్ని ముట్టకుండా జాగ్రత్త పడండి. ఆయన అభిషేకం మిమ్మల్ని ఆవరించనియండి. ఆయన శక్తి మిమ్మల్ని ఆవరించనియండి. ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఆవరించనియండి. అదిగో ఆ కలవారి సిలువలో వేలాడుతున్న సిలువ శక్తి, ఆ పునరుత్థానపు శక్తి ఈ సమయంలో నిన్ను తాకునుగాక, నిన్ను తాకునుగాక, నిన్ను తాకునుగాక. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే పరాక్రమశాలివై. ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే పరాక్రమశాలివై. ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చప్పలు కొడదాం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రభుని స్తుతించండి, స్తోత్రించండి. గ్లోరీ. గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మారని నీ కృప నన్ను వీడనన్నది, మరుమాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మరుమాల బడిలో నా సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన పాడదాం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. అందరూ స్వరమేపి. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము,
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే రిబాలలరందలరషి నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ప్రకాశిస్తున్న దీపస్తంభం వలె నీవు మండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చపలు కొట్టు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఘనపరుచుదాం. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తంబూరాతో, సితారాతో, నాట్యముతో, చప్పట్లతో ఆయనను మహిమపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోని దీపము, ఆరిపోని దీపము, సుడిగుండాలైనా, తుఫానులైనా, జడివాన అయినా నా ప్రభు వెలిగించిన దీపం ఎవరు ఆర్పలేరు, వెలిగించలేరు. ఆరిపోకుండా, ఆర్పబడకుండా కాపాడే దేవుడు. అతని పేరు నజరేయుడైన క్రీస్తు, నజరేయుడైన యేసు. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. రిబాలరా రికాతురాలరవా. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడడానికి, ఆత్మలో పరవశించడానికి దేవుని సల్లో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. పరలోకపు అగ్ని మిమ్మల్ని తాకునుగాక. మిమ్మల్ని తాకాలని, ఆ అగ్ని మిమ్మల్ని తాకాలని నేను కోరుకుంటున్నాను. ఆ అగ్ని మిమ్మల్ని తాకాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రత్యక్షత మీ మీదికి రావాలని నేను కోరుకుంటున్నాను. యేసువే, యేసువే, ఆత్మదేవా, ఆత్మదేవ. అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మదేవ, అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఇదిగో ఆత్మదేవ, ఒక్కొక్కరి మీద వ్రాలండి, వ్రాలండి. ఆత్మస్వరూపిగా వాలండి, వ్రాలండి. ప్రతి రాతి హృదయం, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపుడిగా మార్చండి. ఆత్మతో నింపబడిన హృదయాలుగా మార్చి ఆత్మచేత నింపండి, నింపండి.
నింపండి 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. మన రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళడానికంటే ముందుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువా, నీ వాక్యం చేత నన్ను శుద్ధి చేయండి. ప్రేమల తండ్రి, నీ వాక్యం ఎదుగు మేము వస్తున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభువా, ఈ శుద్ధీకరణ కూటంలో నీ వాక్యము చేత మమ్మలను శుద్ధి చేసి నీ పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించమని, ఆ పరిపూర్ణమైన పరిశుద్ధత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన దేవుని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. వాక్యమే ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చిన వారంతా దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని కంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. చాలు.
మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు శరీరధారిగా ఆయన శిలువ మరణం పొంది పునరుత్థానుడై వెళ్ళకముందు తాను 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్న సేవా కాలములో ఈ విషయాలన్నీ కూడా బోధించాడు. ఆయన బోధలో ఉన్న ఆ మర్మాన్ని లేక ఆ సత్యాన్ని దేవుని ప్రజలమైన మనము గ్రహించాలి లేక గుర్తించాలి. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మన క్షేమం కోసం ఆయన ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా వినాలి, దాన్ని గ్రహించాలి. ఒక మట్టి పెంకుతో లేక ఒక మట్టి బొమ్మతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మట్టి ఆలకించాలి. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట యొక్క మర్మాన్ని, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడానికి, గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. పోలి ఉన్నది, పోలి ఉన్నది, పోలి ఉన్నది అని 3 సార్లు అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన దేని గురించి బోధిస్తున్నాడు? దేని గురించి తెలియజేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలను ప్రస్తావిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం దేనిని పోలి ఉంటుంది? పరలోక రాజ్యం దేనిని పోలి ఉంటుంది? దేనిని పోలి ఉంటుందని అక్కడ 3 విషయాలను మనకు అర్థమవునట్లుగా ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు. మనం ఎవరు కూడా పరలోకానికి వెళ్ళి వచ్చిన వారం కాదు. పరలోకానికి వెళ్ళిన వారు మళ్ళీ బయటికి రాలేరు. భూమి మీద నుంచి పైకి వెళ్ళిన వారు మళ్ళీ భూమి మీదకి రాలేరు. పరలోకంలోకి ఎంటర్ అయిన వారు మళ్ళీ బయటికి రాలేరు. ఒక్కసారి నరకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ బయటికి రాలేడు. అంత ప్యాక్ అయిపోతుంది. ఒకసారి భూమి మీద నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడా మళ్ళీ భూమి మీదకి రాలేడు. ఒకసారి ఒక మనిషి నరకంలోకి వెళ్ళాడా ఇంకా నరకంలోకి నుంచి రాలేడు. ఒక్కసారి ఒక మనిషి పరలోకానికి వెళ్ళాడా ఇంకా పరలోకం నుంచి బయటికి రాలేడు. ఎక్కడ వారిని అక్కడనే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే గమనించండి, 2 శాశ్వతమైన రాజ్యాలు ఉన్నాయి. ఒకటి పాతాళ రాజ్యం, 2 పరలోక రాజ్యం. ఇవి శాశ్వతమైన రాజ్యాలు. అంటే నిత్య నరకము. నిత్య నరకం అనేది ఒక శాశ్వతమైన రాజ్యం. అది పరలోక రాజ్యము, అది శాశ్వతంగా ఉండేది, అది నిత్యంలో ఉంటుంది, అది నిత్యమే. కానీ ఈ భూమి సంబంధమైన రాజ్యాలు ఉన్నాయి కదా, ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి నిత్యమైనవి కావు. మనము ఆ 2 నిత్య రాజ్యాలలో పరలోక రాజ్యంలోకైనా మనం వెళ్ళాలి, లేక నిత్య నరకంలోనికైనా మనం వెళ్ళాలి. ఇందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అది తప్పదు. ఏదో ఒక రోజు ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వస్తుంది. మన వయస్సు తరిగిపోయిన కొద్దీ మనం దేనికి దగ్గర పడుతున్నామో తెలుసా? మరణానికి సమీపిస్తున్నామని అర్థం. మన వయస్సు పెరిగిన కొద్దీ మనం దేనికి దరిదాపుల్లోకి వెళ్తున్నామో తెలుసా? సమాధికి దగ్గరగా వెళ్తున్నాము అన్న సంగతి మనము బాగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ భూలోకము నిత్యమైంది కాదు. ఈ భూలోకాన్ని విడిచిన ప్రతి మనిషి కూడా నిత్య పరలోక రాజ్యంలోనికైనా ప్రవేశించాలి, లేదా నిత్య నరకంలోనికైనా వెళ్ళాలి. నిత్య నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, నిత్య పరలోకాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ 2 గుంపుల వారిని గురించి కూడా దేవుడు బోధిస్తున్నాడు.
రెండు రకాల ప్రజలను గురించి, రెండు రకాల సేవకులను గురించి, రెండు రకాల సంఘాలను గురించి, రెండు రకాల విశ్వాసులను గురించి కూడా దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాటల యొక్క మర్మం, ఉద్దేశం, ఆలోచన ఏంటంటే తన దగ్గర కూర్చున్న వారితో చెప్తున్నాడు. వాళ్ళు అడిగారు, అయ్యా పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం అని అంటున్నావు, అసలు పరలోకం ఎలా ఉంటుంది? పరలోకాన్ని గురించిన వర్ణన ప్రకటన గ్రంథంలో చూస్తాం. దగదగ మెరుస్తున్న రాజ్యమని, దాని వీధులన్నీ బంగారముతో చేయబడ్డాయని, రత్నముల చేత వైడూర్యముల చేత ఆ పట్టణం కట్టబడిందని, 1000 కోట్ల సూర్యుల తేజస్సు కంటే ఆ పట్టణం ఆ తేజోమహిమగా ఉంటుందని, అక్కడ ఆకలి ఉండదని, అక్కడ దప్పిక ఉండదని, అక్కడ దాహం ఉండదని, ఆ పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువుల వారు చెప్పారు. మరి ఆ అపొస్తలుడైన పౌలు, పేతురు అందరూ కూడా దాని గురించి వివరించుకుంటూ వచ్చారు. ఒకసారి అపొస్తలుడైన పౌలు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళి వచ్చాడు. నేను ఆత్మతో కొనిపోబడ్డానా, శరీరంతో కొనిపోబడ్డానా నాకు తెలియదు, కానీ వచ్చింప సౌఖ్యము, కానీ ఇదిగో ఆ యొక్క రాజ్యాన్ని నేను చూసి వచ్చాను. అది నా కళ్ళతో చూశానా, నా ఆత్మలో చూశాను, నాకు అర్థం కాలేదు, నేను చూసి వచ్చాను అంటాడు. దాన్ని నేను వర్ణించలేను అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యాన్ని వర్ణించడము పదములకు అందని విషయము, వర్ణనకు అందని విషయము, మాటకు అందని విషయము. అది మాటకు, పదములకు, లేక ఒక పద్యానికి, ఒక పాటకు, వర్ణనకు అందని విషయం. అది ఏది? పరలోక రాజ్యం. ఊహలకు కూడా అందదు, తలంపులకు కూడా అందదు. అంత దేదీప్యమానంగా ఉంటుంది ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆ పరలోకములో నుంచి వచ్చిన యేసు ప్రభుల వారు ఈ మట్టి మనుషులతో మాట్లాడుతున్నాడు, ఈ మట్టి బొమ్మలతో మాట్లాడుతున్నాడు. ఆయన పోలికలో చేయబడి ఆయన ఆత్మచేత సృష్టించబడిన ఈ మనుషులతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం యొక్క వివరణ తెలియజేస్తూ, ఇలా ఉంటుంది బాబు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వీరు చేరుతారు, వీరు చేరరు అన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 రకాలుగా దాన్ని వర్ణించాడు. మొదటి విషయాన్ని గమనిద్దాం. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది దాని గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అట ఎలా ఉంది అనే ప్రశ్నకు జవాబు ప్రభు చెప్తున్నాడు. అది ఎలా ఉందో తెలుసా? పొలములో దాచబడిన ధనం. ఆ దాచబడిన ధనం వలె, ఆ పొలం వలె పరలోక రాజ్యం ఉంది అంటున్నాడు. మీకు విషయాన్ని గుర్తు చేస్తాను. మీ పొలములో లేక మీ తోటలో కొన్ని కోట్లకు సంబంధించిన ధనం ఉందనుకోండి, లేక బంగారం ఉందనుకోండి, లేక వజ్రాలు ఉన్నాయనుకోండి, ఆ పొలములో దాచబడి ఉందనుకోండి, లేక ఆ పొలమే కొన్ని వేల కోట్లకు ధర పలికే పొలంగా ఉందనుకోండి, మీ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? మీ పొలములో ధనము దాచబడి ఉన్నట్టుగా మీకు తెలిస్తే మీ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? సరే, మీ పొలంలో లేదండి, ఎవరో మనకు తెలిసిన వారి పొలములో ధనము దాచబడి ఉంది అని మీకు తెలిసింది. ధనము దాచబడి ఉందని తెలిసింది. వాళ్ళకు తెలియదు, నీకు తెలిసింది. అక్కడ పొలం చేస్తున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? వ్యవసాయం చేస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఒక మనుషుడట ఆ పొలములో ధనము దాచబడి ఉందన్న సంగతి తెలుసుకొని, అది చాలా ఖరీదైంది, చాలా విలువైంది, ఆ పొలము
చాలా 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 ధర కలిగింది, దాంట్లో వజ్రాలు వైడూర్యాలు దాంట్లో దాచబడి ఉన్నాయి అని ఒక వ్యక్తికి తెలిసిన తర్వాత ఈయన ఏం చేశారో తెలుసా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాంతో ఏం చేస్తున్నాడు, దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయమే చెప్తున్నాడు. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని, ఆ పొలములో ధనముందని కనుగొని, ఆ పొలములో ఐశ్వర్యం ఉందని కనుగొని ఏం చేశారు తెలుసా? తనకున్నది కనుగొని అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడట. ఎప్పుడైతే ఆ పొలములో ఆ ధనముందని ఈ వ్యక్తి కనుగొన్నాడో, తెలుసుకున్నాడో, వెంటనే వెళ్ళి ఏం చేస్తా తెలుసా? ఇల్లు అమ్మేశాడు. ఇంకా వేరే పొలాలు ఉన్నాయి అవి అమ్మేశాడు, తోటలు ఉన్నాయి అమ్మేశాడు, బండి అమ్మేశాడు, కారు అమ్మేశాడు, నగలు అమ్మేశాడు, బంగారం అమ్మేశాడు, అన్నీ అమ్మేశాడు. అన్నీ అమ్మేసి డబ్బును తీసుకుని వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ పొలాన్ని, ఏ పొలములోనైతే ధనము దాచబడిందో దాన్ని కొనేశాడట. అన్నీ అమ్మేసి దాన్ని ఒక్కదాన్నే కొన్నాడట. ఇది దేంతో వర్ణిస్తున్నాడు దేవుడు? పరలోక రాజ్యంతో వర్ణిస్తున్నాడు. ఒక మనుష్యుడు తనకు కలిగినవన్నీ ఎందుకు అమ్మాడు? ఆ పొలాన్ని కొనడానికి. ఎందుకు ఆ పొలాన్ని కొనాలనుకుంటున్నాడు? ఆ పొలములో ధనము దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే తనకున్నవన్నీ అమ్మేసి తన దగ్గర ఉన్న ఇంట్లో ఫ్రిడ్జ్ అమ్మేశాడు, మంచం అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, భూమి అమ్మేశాడు, మిగతా పొలాలు, మిగతా స్థలాలు అన్నీ అమ్మేసి ఏ పొలములో ధనము దాచబడిందో అక్కడికి వెళ్ళి ఆ పొలాన్ని కొనుగోలు చేసి కొనుక్కొని దాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ దాచబడిన ధనాన్ని సంపాదించుకోవడానికి తనకున్నవన్నీ అమ్మేశాడట. నేను చెప్పడం లేదు, ప్రభు చెప్తున్నాడు. తనకు కలిగినదంతయు అమ్మి ఆ దాచబడిన ధనము అనే పొలము ఏ పొలము తెలుసా? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ పొలం పరలోక రాజ్యానికి సూచన. ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని, దాచబడిన ధనము, నిత్య జీవం అక్కడ దాచబడి ఉంది. నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్య ఆరోగ్యము ఆ పరలోకంలో దాచబడి ఉంది కదా. ఆ పరలోకంలో దాచబడి ఉంది కదా. ఆ దాచబడిన ఆ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని అక్కడ ప్రభు చెప్తున్నాడు. తనకు కలిగినదంతయు అమ్మివేసి అతడు ఆ పొలాన్ని ఎలా కొన్నాడో అలానే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి తుచ్చమైన వాటిని, విలువలేని వాటినన్నీ కూడా పక్కన పెట్టి వేసి మనం ఏం చేయాలంటే ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన రాజ్యాన్ని సంపాదించుకోవాలి. పరలోకాన్ని సంపాదించుకోవడానికి నీ ఇల్లు పోగొట్టుకున్నావా? నో ప్రాబ్లం, పర్వాలేదు, పోతే పోనీ, పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నీ కులాన్ని పోగొట్టుకున్నావా? పోతే పోనీ, నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు వెలివేయబడ్డావా? అన్నీ అమ్మవలసిన పరిస్థితి వచ్చిందా? పోతే పోనీ నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఈ లోకములో అన్నీ పోయినా, అన్నీ అమ్మవలసిన పరిస్థితి వచ్చినా, దేవుని రాజ్యము కోసము అన్నీ అమ్మవలసిన వచ్చినా, అంత నష్టమైనా పోతే పోని. ఎందుకు తెలుసా? పరలోక రాజ్యానికి
నువ్వు పోగొట్టుకున్న వాటి లేక నువ్వు అమ్మిన వాటి ఏవి కూడా సమానమైనవి కావు. ఈ మనుష్యుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యవసాయకుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు ఆ విలువైన దాచబడిన ధనం కలిగిన పొలం నాకు కావాలి. మన ఉద్దేశం కూడా అలా ఉండాలి, మన ఆలోచనలు కూడా అలానే ఉండాలి. ప్రభువా ప్రభువా ప్రభువా, ఇదిగో నా ఆస్తైనా, నా పొలమైనా, నా తోటైనా సమస్తం అమ్మేసిన నాకు నీ రాజ్యమే కావాలయ్యా. నీ రాజ్యం కోసం ఇదిగో నేను దేన్నైనా అమ్మేస్తాను, దేన్నైనా విడిచిపెడతాను. పరలోక రాజ్యంలో చేయడానికి నా ఉద్యోగాన్నైనా విడిచిపెడతా, పరలోక రాజ్యంలో చేయడానికి నా వ్యాపారాన్నైనా విడిచిపెడతా, పరలోక రాజ్యంలో చేయడానికి నా ఇల్లైనా అమ్మేస్తా, పరలోక రాజ్యంలో చేరడానికి నా పొలమైనా అమ్మేస్తా, నా అన్నీ అమ్మేస్తానయ్యా పరలోక రాజ్యం చేరడానికి. ఒక మాట, ఏనాటికైనా ఈ భూమిని విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత నీకు ఏర్పరచబడిన ఆ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి చేరాలి కదా. ఒక స్థలం గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక స్థలం గురించి. ఆ స్థలానికి వెళ్ళడానికి మనం ఎవ్వరం ఇష్టపడం ఆ స్థలానికి వెళ్ళడానికి. మనందరి ఆశ ఒకటే. ఆశ ఏంటి? పరలోకంలోకి వెళ్ళాలంటే. ఆ పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ భూ సంబంధంగా, అర్థమైందా, విలువలేని అన్నీ నువ్వు అమ్మివేసి నష్టపోయినా ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అన్నీ పోగొట్టుకున్నా పర్వాలేదు, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కోల్పోయినా పర్వాలేదు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకో. ఒక ఆయన చాలా భక్తి చేస్తాడు. రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన స్టేషన్ మాస్టర్. ఒక స్టేషన్కి మాస్టర్ ఆయన చేతి కింద ఇంకా చాలామంది పని వాళ్ళు ఉంటారు. తర్వాత నీకు ప్రమోషన్ వచ్చింది. రైల్వే ఒక జోనల్ ఆఫీసర్గా, సూపరింటెండెంట్గా మారిపోయాడు. మొదట నామకార్థం కుటుంబంలో పుట్టాడు. దేవుని వాక్యం చేత పట్టబడి పరిశుద్ధాత్మను పొందుకొని మంచి భక్తి చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో అంత దైవికంగా భక్తి చేస్తున్న సమయంలో అతని భార్య కాస్త ఫ్యాషన్కి, లోకానికి అలవాటు పడిన భార్య. ప్రొద్దున లేస్తే బిగ్ బజార్ వెళ్దామంటుంది, లేకపోతే డీమార్ట్కి వెళ్దామంటుంది, అది కొందాం, ఇది కొందాం, ఇది చేద్దాం, అది చేద్దామని ఈ లోక సంబంధమైన వాటికి, ఆశలకు, కోరికలకు బాగా అలవాటు పడినామే శరీరానుసారమైన భార్య. ఇతడు ఎప్పుడైతే భక్తి కలిగిన వ్యక్తిగా మారిపోయాడో, పెళ్ళైనప్పుడు లేడు, మధ్యలో మారాడు. ఇది భార్యకు నచ్చలేదు. నచ్చనందువల్ల ఈయన మందిరానికి వెళ్దామంటే మందిరానికి రాదు, కూటానికి వెళ్దామంటే కూటానికి రాదు, దశంభాగాలు ఇద్దామంటే దశంభాగాలు ఇవ్వనివ్వదు, ఇంట్లో కూటం పెట్టుకుందామంటే కూటం పెట్టుకునేదు. ఇక రోజు ఇంట్లో ఆ భర్తను రకరకాలుగా హింసించడం, మాట్లాడడం, సూటిపోటి మాటలతో. ఆమె చదువుకున్న సూటిపోటి మాటలతో బాధ పెట్టడం. ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు చర్చ్ అంటావు, ఎప్పుడు కూటం అంటావు, ఎప్పుడు కూడా దేవుని సేవకు సహకరించాలంటావు అని చెప్పి ఇలా రకరకాలుగా భార్య తన భర్తను హింసిస్తుండేది. చివరికి ఏం చేసింది తెలుసా? ఈయన భక్తిని తట్టుకోలేక, ఈయన ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితాన్ని తట్టుకోలేక చివరికి భర్త మీద కోర్టులో కేసేసి విడాకులు కావాలి, ఆ భర్త జాబ్ నాకు కావాలి అని కోర్టులో కేసేసింది. ఇంకా సంవత్సరాల తరబడి ఆ భర్తను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పంచాయతీ ఆఫీసుల చుట్టూ ఇంకా తింపిస్తున్నది. ఈయన మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, ఇంకా మౌనం అయిపోయాడు, దీనుడైపోయాడు, వధించబడిన గొర్రెపిల్లగా మారిపోయాడు. ఆయన ఏమి ఒక మాట కూడా మాట్లాడడం లేదండి, మాట్లాడలేదు.
చివరికి ఏం చేస్తా తెలుసా? చివరికి ఏం చేద్దా, ఇదిగో నా ఉద్యోగం నువ్వే తీసుకో, నా డబ్బులు నువ్వే తీసుకో, నా ఇల్లు నువ్వే తీసుకో, అన్నీ నువ్వే తీసుకో అని చెప్పేసి భార్యకు అన్నీ కూడా రాసిచ్చేసి అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ చేయడానికి ఎక్కడో ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక జోనల్ ఆఫీసర్ ఎక్కడో ఢిల్లీ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయాడు. అంతా ఇచ్చేసి, అమ్మా నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదమ్మా, నాకు దేవుని రాజ్యం కావాలి, నాకు దేవుడు కావాలి. అమ్మా ఈ ఉద్యోగం నాకు లేకపోయినా పర్వాలేదు, నువ్వే తీసుకో, నాకు దేవుని రాజ్యం కావాలి. అమ్మా ఈ ఆస్తి ఇల్లు నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుని రాజ్యం కావాలి అని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి, అది అలాంటి త్యాగం కలిగిన వారికే నిత్య రాజ్యంలో స్థానం ఉంటుంది. చెత్తాభక్తి చేసే వారికి ఎవరికి ఉండదో. ఇస్తానని దేవుడు చెప్పలేదు. అబద్ధమాడే దేవుడు కాదు. దేవుని మాట అంటే మాటే, మాట అంటే మాటే. అర్థమైందా? దేవుని రాజ్యం యొక్క విలువను గుర్తించిన వాడై తనకున్నదంతా, తన ఉద్యోగం పెంట అనుకున్నాడు, తన భార్య పెంట అనుకున్నాడు, తన పిల్లలు పెంట అనుకున్నాడు, సమస్తమును పెంట అనుకొని అన్ని వారి మీద రిజిస్ట్రేషన్ చేసేసి రిక్తహస్తములతో కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. దేనికోసం? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. ఆలోచిస్తున్నావా? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నీకు ఉన్నదంతా నువ్వు పోగొట్టుకున్నా నో ప్రాబ్లం, చాలా సంతోషం. ఎందుకు తెలుసా? ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుని నువ్వు సంపాదించుకున్నావు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తాం. సృష్టికర్త అయిన దేవుడు, సంపదల గని అయిన దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్నావు కనుక, అన్ని పోగొట్టుకున్నా నువ్వు ప్రభుని సంపాదించుకున్నావు కనుక నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతడు తన ఆఫీస్ డ్యూటీలో చేస్తున్నప్పుడు ప్రభు అతన్ని దర్శించాడు. కలెక్టర్ ఉద్యోగం చేస్తూ సేవలో కొన్ని సంవత్సరాలు తిరిగాడు, కొన్ని పుస్తకాలు రాశాడు. తర్వాత దానికి రిజైన్ చేసి పరిపూర్ణంగా సేవకు వచ్చి సేవ చేసి 7-8 సంవత్సరాలు సేవ చేసి తర్వాత ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ప్రభు సేవ నిమిత్తం బ్యాంకుకు రిజైన్ చేసి, ప్రభు రాజ్యం కావాలి నాకు, ఈ ఉద్యోగం కాదు, ఈ సంపాదన నాకు అవసరం లేదు, రిజైన్ చేసి ఈ భయంకరమైన ఎడారి లాంటి ప్రాంతాల్లో సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేన్ని సంపాదించుకోవడానికి? దేన్ని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. నువ్వేం సంపాదించుకుంటున్నావు? తుచ్చమైన వాటిని సంపాదించుకుంటున్నావు ఈ భూమి మీద. ఆ పొలం కావాలి, ఈ పొలం కావాలి, ఈ తోట కావాలి, ఆ ఇల్లు కావాలి, ఈ ఫ్లాట్ కావాలి, ఆ గేదె కావాలి, ఈ బర్రె కావాలి, ఈ మేక కావాలి అని తుచ్చమైన వాటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నందువల్ల నీ జీవితంలో ఎలా ఉండవలసిన దరిద్రం అలానే ఉంటుంది, ఎలా ఉండవలసిన ఆ కరువు కన్నీరు అలానే ఉంటుంది. కారణం ఏంటంటే నీ మనసంతా తుచ్చమైన వాటి మీద ఉంది. నువ్వెప్పుడు బాగుపడలేవు, బాగుపడతావని బైబిల్ చెప్పడం లేదు. అలాంటి తుచ్చమైన వాటి మీద మనసు పెట్టిన ఏ విశ్వాసి కూడా, ఏ సేవకుడుగా బాగుపడడు. ఈ భూమి మీద రాజ్యం అయింది, బంగారం అయింది, బలం అయింది, శక్తి అయింది, గాలి అయింది, సూర్యుడు అయింది, ప్రకృతి అయింది. ఆయన మాట విన్నవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద నుంచి నీ మనసు తిప్పిన నాడు ఆయన ఏమాత్రం నీకు సహాయం చేయలేడు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం. సంపాదించుకో, ప్రభుని సంపాదించుకో, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకో.
రేపో మాపో ఇల్లు పొలం ఎన్ని రోజులు ఉంటావు? ఆ భూమిలో ఎన్ని రోజులు ఉంటావు? ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? ఆ తోటలో ఎన్ని రోజులు ఉంటావు? 4 రోజుల కోసమే కదా. వాటి కోసం నువ్వు ప్రాకులాడు. నిత్యము నీ ఉండే ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడు. అక్కడ ఒక ఇల్లు కట్టుకో, అక్కడ ఒక స్థలం కొనుక్కో. అక్కడ కూడా కొనుక్కోవాలి, అక్కడ కూడా ఇల్లు కట్టుకోవాలి. అక్కడేం రోడ్ల మీద తిరుగుతావేంటి? పరలోకంలో కూడా ఇండ్లు ఉన్నాయి, పరలోకంలో కూడా రోడ్లు ఉన్నాయి, పరలోకంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. అంటే ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు పరలోకంలో కూడా. అక్కడ కట్టుకో. నిత్య జీవంలో ఒక ఇల్లుని కట్టుకో. అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ నీకున్న ఎంత త్యాగం చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఇల్లు కడతాడు. నువ్వు త్యాగం చేసుకున్న డబ్బులు తీసుకొచ్చి కానుక ఇస్తావు కదా, అప్పుడు ఇల్లు కడతాడు. ఈరోజు నేను సేవకు వచ్చానంటే ప్రసంగాలతో రాలేదు. నాకున్న ఎంత అమ్మి, అర్థమైందా? ఉన్నయన్నీ అమ్మి సమస్తాన్ని విడిచి అమ్మి, బట్టలు కూడా అమ్మేశాను, కోటు కూడా అమ్మేశాను, అమ్మి తీసుకొచ్చి దేవుని రాజ్యంలో పెట్టుబడిగా పెట్టాను. దేనికోసం? పరలోకాన్ని సంపాదించుకోవాలి. మంచం అమ్మేశాను, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అమ్మేశాను, నా పేరు మీద ఉండే ప్లాట్లు అమ్మేశాను, బండి అమ్మేశాను. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ఈ భూమి మీద బతకడానికి కాదు. ఆలోచించు. దేవుని రాజ్యం నీకు కావాలా, లేక ఈ భూ సంబంధమైన రాజ్యం కావాలా, నరకం కావాలా? ఆలోచి. రెండో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. పరలోక రాజ్యం దేనిని పోలి ఉంది అని రెండో విషయం మాట్లాడుతున్నాడు. రెండో విషయం గమనించండి. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఇక్కడ ఒక వర్తకుడు లేక వ్యాపారం చేసే వ్యక్తి కనిపిస్తున్నాడు. హలో బ్రదర్, ఏం వ్యాపారం చేస్తున్నాడు అతడు? ముత్యాల వ్యాపారం చేస్తున్నాడు. ముత్యాల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు ఒక వర్తకుడు, వ్యాపారం చేసేవాడు. ఇతడు ఏం చేశాడట? మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి కలిగినదంతయు అమ్మి ఆ ఒక్క ముత్యాన్ని కొన్నాడట. ఈ వ్యాపారం చేసే వ్యక్తి ముత్యాలు అమ్మేవాడు, ముత్యాలు కొనేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడట. లేక ఒక అమూల్యమైన వజ్రాన్ని కనుగొన్నాడట. ఎప్పుడైతే అమూల్యమైన ముత్యాన్ని తను కనుగొన్నాడో తను ఏం చేశాడో తెలుసా? ఈ వ్యాపారం చేసేవాడు, అరే నా దగ్గర ఉన్న ముత్యాలు ఉన్నాయే, దీనికి 1000 రూపాయలే పలుకుతాయి. ఇగో ఈ ముత్యం చూడు, ఈ ముత్యం 100 కోట్లు పలుకుతుంది ఈ ముత్యం అని గమనించి ఏం చేశాడు? తన దగ్గర ఉన్న అన్నిటిని కూడా అమ్మేసి ఆ వెలకట్టే ఆ విలువైన ముత్యాన్ని, ఆ ఒక్క ముత్యాన్ని కొనుక్కున్నాడట. ఇవన్నీ లేకపోయినా ఈ ఒక్క ముత్యం ఉంటే చాలు అని చెప్పి తనకున్నదంతా అమ్మేసి ఆ విలువైన ఆ ముత్యాన్ని కొన్నాడట. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యాపారం చేసేవాడు తనకున్నదంతా అమ్మి ఒక విలువైన ఒక ముత్యాన్ని కొన్నాడట. ఆ వ్యాపారం చేసే వ్యక్తికి తెలుసు దాని విలువేంటో, దాని సామర్థ్యం ఏంటో, దాని శక్తి ఏంటో తెలుసు. ఆలోచిస్తున్నాడు, ఇదిగా ఈ పనికిరాని ముత్యాలు, విలువలేని ముత్యాలు 100 ఉన్న 1000 వేస్ట్,
వేస్ట్. ఇది ఒక్కటి ఉంటే చాలు, నా బ్రతుకు చరిత్రే మారిపోతుంది, నా చరిత్రే మారిపోతుంది, నా బ్రతికే మారిపోతుంది అని చెప్పేసి చేశాడు తెలుసా. అన్నీ మున్న ముత్యాల మిగతాయన్నీ కూడా విలువలేని అన్నీ కూడా అమ్మేసేసి ఆ విలువైన ఒక్క ముత్యాన్ని కొన్నాడేట. అర్థమవుతుందా? ఆ విలువైన ఒక్క ముత్యమే పరలోక రాజ్యం. వ్యాపారం చేసే వ్యక్తి యొక్క వ్యాపారంలో ఉండే తనకుండే మనసు. ఇప్పుడు ఎవరైనా గమనించండి, వ్యాపారం చేసేవారు ఇదే పని చేస్తారు. ఉదాహరణకు ఒక ఆయన దగ్గర పనికిరానిది పంట పండింది 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది. లేక పనికిరానివి ఇండ్లు కట్టుకోవడానికి ప్రయోజనకరంగా లేని ఒక 10 ప్లాట్లు ఉన్నాయి. అతనికి ఒక స్థలములో 1 ఎకరం స్థలము, ఒక అమూల్యమైన స్థలము అమ్మబడుతున్నట్టుగా బోర్డు చూశాడు. ఈ పొలము అమ్మబడును అని బోర్డు చూశాడు. అది చాలా రోడ్ ఫేసింగ్లో ఉంది. అక్కడ వెంటనే పని ప్రారంభిస్తే అభివృద్ధి అవుతుంది. అక్కడ ఫీట్ స్థలం చాలా విలువగా ఉంది. వెంటనే ఏం చేసేది తెలుసా, ఆ పనికిరాని 10 ఎకరాల భూమి ఉంది కదా, దాన్ని ఏం చేశాడు, వెళ్ళి ఏం చేశాడు, దాన్ని అమ్మేసి ఆ డబ్బంతా తీసుకుని వచ్చి ఈ 10 ఎకరాల స్థలములు ఈ 1 ఎకరం కొన్నాడట. ఆ 10 ఎకరాలు ఈ 1 ఎకరానికి సాటి రాదు. ఎక్కడో అడవిలో ఉన్న 10 ఎకరాలు పట్టణంలో ఉన్న 1 ఎకరానికి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? దానికి దీనికి వ్యత్యాసం లేదు. పరలోక రాజ్యం కూడా అంతే సహోదరుడా, పరలోక రాజ్యం కూడా అంతే. పరలోక రాజ్యాన్ని నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాల్సిన విధానాన్ని ప్రభు చెప్తున్నాడు. దాని విలువను గుర్తించాలని ఈ మాటలు ప్రభు చెప్తున్నాడు. ఎలా అలా పుట్టాను అలా చచ్చానంటే నువ్వు చర్చికి రాకు, వేస్ట్. పరలోక రాజ్యం కావాలి అని ఆశ తృష్ణ ఉంటే ప్రభుని వెంబడించు. పరలోక రాజ్యం నాకు అవసరం లేదంటే వేస్ట్. నువ్వు చర్చికి వచ్చి వేస్ట్, ప్రభుని నమ్ముకొని వేస్ట్, ప్రార్థన చేసి వేస్ట్, అంత వ్యర్థమే. నీకు పరలోక రాజ్యం కావాలా అయితే మందిరానికి రా, వాక్యం విను, ఆరాధించు, స్తుతించు, ఉపవాసాలుండు, కనిపెట్టు, నీకు ఆ రాజ్యం దొరుకుతుంది. రేపు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు బ్రదర్? చచ్చిపోయిన తర్వాత గాల్లో తిరుగుతావా? గాల్లో తిరుగుతావా? లేకపోతే దయ్యమైపోయి ఆ ఇంట్లో మంచాలు లేపుతావా? హలో, అలా బైబిల్లో రాస్తుందా? అలా ప్రభు చెప్పారా? ఒక్కడి నుంచి శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళిపోతుంది. ఏదన్నా ఒక స్థలం, 2 స్థలాలు ఏదన్నా ఒక స్థలానికి వెళ్ళిపోతుంది. అయితే నిత్య నరకము, అయితే నిత్య పరలోక రాజ్యం. ఆ నిత్య పరలోక రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే ఈ వర్తకుడు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండాలి. ఈ లోక సంబంధమైన పెంటంతా కూడా పక్కన పడేసి, నీ డబ్బంతా పక్కన పడేసి, నీ హోదా అంతా పక్కన పడేసి, నీ సామర్థ్యం ఇవన్నీ పక్కన పడేసి దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి నువ్వు ఎంత దానికైనా నువ్వు తెగించాలి. దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి ఎంత నష్టమైనా నువ్వు భరించాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని పోగొట్టుకున్నా నువ్వు ఆయాస పడకూడదు, నువ్వు దుఃఖపడకూడదు. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యం అంత అమూల్యమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకున్న కలిగిందంతా అమ్మేసి తీసుకొచ్చి ఆ యొక్క ముత్యాన్ని కొనేశాడు. నీ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత అందరినీ కోల్పోయావా? బాధ లేదు, భయపడకు, ప్రభు ఉన్నాడు కదా. ఒకడు లోకమంతా సంపాదించుకొని నేను లేకపోతే, నా రక్షణ లేకపోతే వ్యర్థమని ప్రభు చెప్పాడు కదా. అర్థం కాదా? అర్థం చేసుకోలేవా? ఈ మాటలు అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకోకుండా సాతానుడు నీ మైండ్ను పీడిస్తున్నాడా? నీ ఆలోచనలన్నీ స్టకప్ చేశాడా? అంత వైరస్ పట్టినట్టుగా చేశాడా? ఆలోచించకుండా మొద్దు బారిపోయిందా నీ మైండ్ అంతా?
చెప్పే మాటలన్నీ నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావా? అయితే నీ కర్మ. దేవుని మాటలను నువ్వు వ్యతిరేకంగా స్వీకరించినావంటే నువ్వు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో ఆలోచించుకో. దేవుని మాటలు, అమూల్యమైన మాటలు ఇలా విని ఇలా విడిచిపెడుతున్నావంటే దేవుని ఉగ్రత నీ మీదికి ఎంత భయంకరంగా రాబోతుందో నువ్వు ఆలోచించుకో. ప్రభు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం, ఇది బెస్ట్ ఛాన్స్. ఇది నువ్వు ఆయన మాటలిని పనికిరాని వాటన్నిటిని పక్కన పెట్టేసి, అర్థమైందా, ఈ లోక సంబంధమైన విలువలేని ఈ యొక్క కార్యాలన్నీ పక్కన పెట్టేసి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, ప్రాకులాడు. ప్రభువా, ఏదో ఒకరోజు ఈ శరీరంలో నుంచి నేను బయటకు వస్తాను ప్రభువా, అయితే నేను పరలోకానికి రావాలి. ఈ లోకంలో కొంతకాలం జీవించడానికి ఒక ఇల్లు కట్టుకున్నావే, కొంతకాలం జీవించడానికి ఒక ఫ్లాట్ కొనుక్కున్నావే, కొంతకాలం బ్రతకడానికి ఒక పొలం కొనుక్కున్నావే, కొంతకాలం జీవించడానికి ఒక ఉద్యోగం సంపాదించుకున్నావే, కొంతకాలానికి ఇంత అవసరమైతే మరి నిత్య జీవానికి ఎంత కావాలి? కొంతకాలం బ్రతికే నువ్వు ఇంత కష్టపడితే మరి యుగ యుగాలు ప్రభుతో ఉండి ఆ నిత్య జీవంలో ఉండాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి? అదేంది వట్టిగా దొరికేదేంటి పరలోకం? లేదు, వట్టిగా దొరకదు. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకొని ఆ పరలోకపు రాజ్యం యొక్క విలువ గుర్తించి ఆ పరలోక రాజ్యము నిమిత్తం ఈ భూమి మీద నువ్వు బ్రతికినప్పుడే ఆ పరలోకం నీకు దొరుకుతుంది. ఆమేన్. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు ఆయన రక్తం పెట్టి నిన్ను ఎందుకు కొన్నాడు? నిన్ను ఆయన రక్తం పెట్టి నిన్ను ఎందుకు కొన్నాడు? వెండితో బంగారంతో కొంటే పోయేది కదా. ఈ మట్టిలో దాచిపెట్టాడు కదా, వెండి బంగారం అంతా ఈ మట్టిలో పెట్టాడు కదా. ఆ మట్టిలో ఉన్న బంగారాన్ని తీసి నన్ను కొంటే సరిపోయింది కదా. ఆయన దిగి వచ్చి ఆయన రక్తం కార్చి ఆ రక్తములో నన్ను ఎందుకు కొన్నాడు? ఆ నిత్య జీవం ఇవ్వడానికే, ఆ పరలోకం ఇవ్వడానికే, ఆ విలువైన రాజ్యాన్ని సంపాదించుకో. ఒక వర్తకుని మాదిరిగా ఒక విలువైన పొలాన్ని సంపాదించుకో, ఒక వ్యవసాయకుడిగా. నీ మనసంతా ఆయన రాజ్యం మీద ఉంచు. ఈ భూ సంబంధమైన రాజ్యాల మీద ఉంచకు. ఈ భూ సంబంధమైన వాటి మీద గురించి ఎక్కువ ఆలోచన చేయకు. ఈరోజు పట్టణంలో ఉంటాం, రేపు సమాధుల తోటలో ఉంటాం మనం. ఈ లోకములో ఏది శాశ్వతమైంది కాదు, దేవుడొక్కడే శాశ్వతమైన వాడు. ఆ దేవుని వెంబడించిన వారే శాశ్వతమైన దేవునితో యుగ యుగాలు రాజ్యమేలబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సంపాదించుకోవడానికి ప్రాకులాడు, ప్రయాసపడు. పౌలు అంటున్నాడు, అదిగో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నాకున్నదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా చదువును పెంటతో సమానంగా, నా ఉద్యోగాన్ని పెంటతో సమానంగా, నా స్నేహితులను పెంటతో సమానంగా, నా బంధువులను పెంటతో సమానంగా, నా గోత్రంలో ఉన్నవారిని పెంటతో సమానంగా, సమస్తమును పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను అని చెప్పి అలా ఎంచుకున్నవాడు యేసు కోసం హతసాక్షి అయిపోయాడు. అలాంటి భక్తి నువ్వు చేయలేవా? చేత కదా అలాంటి భక్తి చేయలేవా? చేత కదా? చెయ్యగలవు. అయితే నువ్వు తీర్మానం చేయాలి. దేన్ని చూసినా పెంటగా చూడాలి. ఈ భూమి మీద దేన్ని చూసినా పెంటగా చూడాలి. ఉద్యోగమైన అది పెంటే, బంగారమైన అది పెంటే, వ్యాపారమైన అది పెంటే, నీ ఆస్తులున్న అది పెంటే, అంత పెంటే కదా, అంత పెంటే. అదంతా
అంత పెంటే, పెంటతో సమానముగా. దైవజనుడు హిచ్కియా ఫ్రాన్సిస్ అనే దైవజనుడు, ఒకే ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు. అలా నాన్న వజ్రాల వ్యాపారి, వజ్రాల వ్యాపారి, గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, ఒకే కుమారుడు. ఆ కుమారుడికి సేవా దర్శనం వచ్చింది. అతడు యవనస్తుడిగా ఉన్నాడు. సేవకు రాకముందు, దేవుని పిలుపు రాకముందు వేశ్యలతో తిరిగాడు, యవనస్తులైన ఆడపిల్లలతో తిరిగాడు, భయంకరంగా తాగాడు, తన డబ్బును ఎన్నో జలసాలకు వాడాడు. కానీ ఒకరోజు దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత సేవకు వచ్చాడు. తండ్రి అన్నాడు, సేవ లేదు, ఏం లేదు, నీకు వివాహం చేస్తాను, ఈ వ్యాపారం నువ్వు చూసుకో. నువ్వు ఒకే కుమారుడివి, ఆస్తికి వారసుడు నువ్వే, సేవ లేదు, ఏం లేదు అని చెప్పాడు. తల్లితో చెప్పించాడు, బంధువులతో చెప్పించాడు, స్నేహితులతో చెప్పించాడు. అందరూ వచ్చి తన మనసును తిప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడేమని తెలుసా? నా ప్రభువు కోసమే బ్రతుకుతాను, నా ప్రభు రాజ్యమే నాకు కావాలి అని చెప్పి, నాకేమద్దు డాడీ అన్నాడు. అయితే ఇంట్లో నుంచి అతన్ని వెళ్ళగొట్టారు. తండ్రి వెళ్ళగొట్టేశాడు. కట్టుబట్టలతో వెళ్ళగొట్టంవాడు బయటికి వచ్చాడు. అద్భుతమైన సేవ చేశాడు. ఆయన సేవ చేస్తే చనిపోయిన శవాలు లేశాయి, కుష్ఠరోగులు బాగైపోయారు, పక్షవాయు రోగులు బాగా, అద్భుతాలు వెంట అద్భుతాలు జరిగాయి. ఆయన మాట్లాడితే ఆయన చెట్టుతో మాట్లాడేవాడు, చిలుకలతో మాట్లాడేవాడు, కాకులతో మాట్లాడేవాడు. అవి నోరు తెరిచి మాట్లాడేటివి. ఇతనిది సమస్తం పెంటగా ఎంచుకొని. ఆలోచించు, నీకున్నది కొద్దిదైనా అది దేవుని కంటే ఎక్కువగా గొప్పగా చూస్తున్నావు కదా నువ్వు. ఈ వజ్రాల వ్యాపారి కుమారుని కంటే గొప్పవాడివా? ఆలోచించు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేద్దాం. మూడో విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తున్నాడు. పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని కంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. చాలు. ఇక్కడ బెస్తవారు, చేపలు పట్టేవారు గురించి రాస్తున్నాడు. పరలోక రాజ్యం దేన్ని పోలి ఉందని వివరిస్తూ ఒక బెస్తవాని గురించి మాట్లాడుతున్నాడు. చేపలు పట్టే జాలరి, ఆ జాలరి చేసే పని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. బెస్తవాడు ఏం చేశాడు? సముద్రంలో వలేశాడు. వలేసినప్పుడు ఏం చేశాడు? ఆ వలలో చేపలు పడ్డాయి. చాలా చేపలు పడ్డాయి దాంట్లో. ఆ వల నిండిపోయింది. ఆ వల నిండిన తర్వాత ఏం చేశాడు? దాన్ని దరికి లాగాడు. ఆ వలను దరికి లాగి కూర్చొని ఏం చేస్తున్నాడు? మంచి వాటిని, మంచి చేపలనేమో గంపలో వేశాడు, చెడ్డ వాటిని, పనికిరాని చేపలు, కప్పలు, నాచు, పనికిరాని చేపలు ఉంటాయి కదా, విషపు చేపలు ఉంటాయి కదా, మనిషికి హాని చేసే చేపలు ఉంటాయి కదా, నాచు ఉంటుంది కదా, ఈ పనికిరాని వాటిని ఏం చేశాడంటే బయటపడేశాడు. వలలో నుంచి బయటపడేశాడు. మంచి చేపలనేమో బుట్లో వేసుకున్నాడు, పనికిరానిదంతా తీసి బయట పాడేశాడు. పరలోక రాజ్యం ఇలా ఉంటుందట. ఇప్పుడు ఈ భూమి మీద దేవుడు వలేశాడు.
ఆ వలలో మనం చిక్కాం. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద వలేసినప్పుడు, ఈ నిర్మల్ పట్టణం మీద వల వేసినప్పుడు, నీ గ్రామం మీద వల వేసినప్పుడు ఆ వలలో నువ్వు చిక్కావు. మీకు అర్థమైనట్టుగా చెప్తాను, వినండి. మీకు అర్థమైనట్టుగా, నేను మీ గ్రామానికి సువార్త కూటానికి వచ్చాను, అందరూ దేవుని మాటలు విన్నారు, అర్థమైందా? అందులో కొంతమందిగా మీరు ఇక్కడికి వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఆ రాని వారు ఎవరైతే ఉన్నారో వల వేసినప్పుడు వలలో పనికిరాని వాటిని తీసి బయటపడేశాడు కదా, బయట పారివేసిన వారితో సమానం. ఇప్పుడు సంఘములో నువ్వు ఉన్నావు కదా, నువ్వు బుట్టిలో ఉన్న ఆ మంచి చేపతో నువ్వు సమానం. ఇప్పుడు ఈ పట్టణం మీద, నీ గ్రామం మీద వల వేసినప్పుడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని దేవుడు చెప్పాడు కదా. ఈ మనుషుల మీద ఆ వల వేసినప్పుడు రకరకాల చేపలు అంటే రకరకాల కులాలు, రకరకాల రుచులు, రకరకాల ఆలోచనలు కలిగిన మనము ఈరోజు ఆ వలలో పడినందువల్ల ఏం చేశాడంటే, ఆయన సంఘంలో ఇలా మనల్ని స్థిరపరిచాడు, ఆయన బుట్టలో వేసుకున్నాడు. అయితే పనికిరాని చేపలు, నాచు, కప్పలు ఉన్నాయి కదా, తీసి ఆ బెస్తవాడు బయట పడవేశాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ ఉపమానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనలో ఉన్న ఆ పనికిరాని వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో నుంచి, మన హృదయములో నుంచి మనం వాటిని తీసేయాలి. మన జీవితంలో ఏవేవైతే పనికిరాని ఉన్నాయో, పనికిరాని కోరికలు ఉన్నాయా, ఆశలు ఉన్నాయా, శరీరేచ్ఛలు ఉన్నాయా, తలంపులు ఉన్నాయా, పనికిరాని ఏవేవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం తీసి బయట పారవేసినప్పుడు, పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మారుతున్నావో దేవుని రాజ్యము అనే ఆ బుట్టిలోకి నువ్వు చేరిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తి వలను శుభ్రం చేసిన రీతిగా నీ జీవితాన్ని నువ్వేం చేయాలి? శుభ్రపరచుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు శుభ్రం చేసుకోవాలి. వలను కడుక్కున్నట్టుగా నీ జీవితాన్ని శుభ్రం నీ మాటల్ని శుభ్రం చేసుకోవాలి, నీ తలంపుల్ని శుభ్రం చేసుకోవాలి, నీ కోరికలు, నీ ఆశలు, నీ రుచులు అన్నీ కూడా నువ్వు శుభ్రం చేసుకొని నువ్వు యేసు వలే మారుదువుగాక. యేసు వలే మారడానికి ప్రయాసపడు. యేసు వలే, ఆయన వలే రూపాంతరం చెందడానికి ప్రయాసపడు. క్రీస్తు స్వభావం నీలోనికి రావాలి. కోపం నీలో నుంచి తీసేయాలి, కులగజ్జి నీలో నుంచి తీసేయాలి, దురాశ నీలో నుంచి తీసేయాలి, ఈర్ష్య నీలో నుంచి తీసేయాలి, గర్వం నీలో నుంచి తీసేయాలి, అసూయ నీలో నుంచి, శరీర సంబంధమైన పనికిరాని ఏవేవైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా నీలో నుంచి తీసేయాలి, పారవేయాలి, కడుక్కోవాలి. నీ జీవితాన్ని క్రీస్తు రక్తము చేత కడుక్కోవాలి. నీ మనస్సాక్షికి తెలుసు నీవెవరో, నీ జీవితం ఏంటో, నీ మాట ఏంటో, నీ తలంపు ఏంటిదో, నువ్వేం చేస్తున్నావో నీకు బాగా తెలుసు. ఒకవేళ నువ్వు చెడు చేస్తున్నా, నీ హృదయం నిన్ను మోసం చేసి, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలవన్నీ మోసం చేస్తుండవచ్చు. నువ్వు వాక్యం యుద్ధకు వస్తే నీవెవరో నీకు అర్థమైపోతుంది. అప్పుడు నీ బలహీనతలన్నీ నువ్వు గమనించి నువ్వేం చేయాలంటే ఒక్కొక్కటి ఏరి తీసి పడవేయాలి. శరీర కార్యాలన్నిటి నుంచి ఒక విడుదల పొందాలి, ఒక విముక్తిని పొందాలి, ఆ పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఆ పనికిరాని వాటిని తీసివేయకుండా
నేను పరలోక రాజ్యంలో చేరుతాను, ప్రవేశిస్తాను అని నువ్వు అనుకోవడం అది నీ భ్రమ. నీకు పరలోక రాజ్యం కావాలా? ఆ బుట్టలో నువ్వు చేరాలనుకుంటున్నావా? లేక పారవేయబడాలనుకుంటున్నావా? లేక బుట్టలో ఉండాలి? ఆ బుట్టలో ఉండాలనుకుంటే ఆ బుట్టే పరలోక రాజ్యం కనుక పరలోక రాజ్యములో నువ్వు చేర్చబడులాగున నీలో ఉన్న నిషిద్ధమైన కార్యాలన్నీ కూడా యేసు రక్తముతో పరిశుద్ధపరచబడి ఒక పవిత్రమైన వ్యక్తిగాను మారుదువుగాక. అవి నువ్వు తొలగించుకోవాలి. నువ్వు తొలగించుకోవాలి. అవి తొలగించుకోవడానికి సంఘం కట్టాడు, అది తొలగించుకోవడానికి కూటం పెట్టాడు, అది తొలగించుకోవడానికి సేవకులను పెట్టి తొలగించుకోండి అని చెప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఆ రాజ్యం ఇవ్వడానికి, నీకు నరకం ఇవ్వడానికి. ఇన్ని బాధలు ఎందుకు? ఆయన ఎందుకు రావాలి? దెబ్బలు ఎందుకు తినాలి? సమాధి ఎందుకు చేయబడాలి? ఈ పాస్టర్లు ఎందుకు పెట్టాలి? ఈ చర్చిలు ఎందుకు కట్టాలి? ఇంత బాధ ఎందుకు దేవునికి? నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికే. అర్థం చేసుకోవడానికి ప్రయాసపడు. అర్థం చేసుకో. ఈ భూమి మీద నీకు ఏదో ఇస్తానని చెప్పలేదు, నీకు పరలోకం ఇస్తానని చెప్పాడు. కానీ ఈ భూమి మీద బ్రతకడానికి నీకేం కావాలో అది కూడా నీకు సమకూరుస్తానన్నాడు. అది ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఎలా చెప్పాడు తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. ఎందుకు? ఎక్కువ ఇస్తే నువ్వు చెడిపోతావు, పడిపోతావు, పాతాళానికి వెళ్తావు. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, అన్న వస్త్రములు కలిగి తృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను, ఇంకా నాకేమద్దు. ఎక్కువగా ఆశించి దురాశలో పడి పాపంలో పడి నా దేవుని పోగొట్టుకుంటానేమో, అన్న వస్త్రములు కలిగి ఇదిగో ఇలా ఉంటాను చాలు, దేవునికి స్తోత్రం అని తన బ్రతుకును చాలించేశాడు. అట్టి తీర్మానంలోకి రావాలి, అట్టి వైరాగ్యంలోకి రావాలి. మన మనస్సు, మన తలంపంతా కూడా ఆయన రాజ్యం మీద పెట్టాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఆటంకంగా ఉన్న వాటిని విడిచిపెట్టు. పాపము నీకు ఆటంకంగా ఉంది, ఆ పాపాన్ని కాల్చేయి, తొలగించేసేయి. నీ రహస్య జీవితం ఆటంకం, దాన్ని తీసేసేయి. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆస్తి, నీ బంగారం, నీ పొలము, నీ తోట దేవుని రాజ్యాన్ని వెళ్లకుండా నేను ఆటంకపరుస్తుందా? అయితే వాటిని నువ్వు తొలగించేసుకో. ఒక అయ్యగారు చెప్పారు, అయ్యా గుడికి రావడానికి, ప్రార్థన చేయడానికి, కూటలు రావడానికి మా ఇంట్లో ఉన్న గేదెలు అడ్డం వస్తున్నాయి, వాటి చాకిరికే సరిపోతుంది, నేను గుడికి రాలేకపోతున్నాను ప్రార్థన. అయితే దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళడానికి, ప్రవేశించడానికి అవి నీకు ఆటంకంగా ఉన్నాయి కనుక వాటిని అమ్మేసేయని చెప్పాను. అమ్మేసేసాడు. వేరే పని చేసుకో అన్నాను. పలాని పని చేయాలనుకుంటున్నాను, ఓకే చెయ్యి అన్నాను. అమ్మేసేయమన్నాను. దేవుని రాజ్యము సంపాదించుకోవడానికి నీకు చదువు ఆటంకంగా ఉన్నా మానేసాయి. నీకు చదువు ముఖ్యమా, దేవుని రాజ్యం ముఖ్యమా? నువ్వు కలెక్టర్, ఎస్పీ లేకపోతే గొప్ప గొప్ప ధనవంతుడు అయిపోయి పెద్ద పెద్ద చదువులు చదివి సూపరింటెండెంట్ అయిపోయి నరకంలో అగ్నిలో కాళ్ళం కంటే ఏమి లేని దరిద్రుడిగా లాజరుతిరాగా చనిపోయి పరలోకం చేరడం మేలు కాదా? అవునా? మేలు కాదా? మరి దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి నీకు ఏవి ఆటంకాలున్నా వాటిని నువ్వు తొలగించుకోవడమే మంచిది. ఒక అయినా నేను ముగిస్తున్నాను. తిరుపతిలో మంచి కాంట్రాక్ట్ వచ్చింది, మంచి కాంట్రాక్ట్ పని వచ్చింది. మించుమించుగా 70-80 లక్షల కాంట్రాక్ట్ వరకు వచ్చింది. ఇంతకుముందు తిరుపతిలో పనిచేశాడు, బెంగళూరులో పనిచేశాడు, విజయవాడలో పనిచేశాడు, చాలా చోట్ల కాంట్రాక్ట్ పనిచేశాడు. కానీ అంతగా అక్కడక్కడ ఉన్న సహవాసాలకు వెళ్ళాడు. అప్పులు పెరిగాయి కానీ తన సమస్యలు తీరలేదు. నిర్మల్కి వచ్చాడు. నిర్మల్లో కూడా చాలా 3-4 నెలలు ఉన్నాడు. ఆ చర్చికి, ఈ చర్చికి, ఆ చర్చికి వెళ్ళాడు. ఇంకా ఈ చర్చిలు కాక ఇంకా ఏవైనా చర్చిలు ఉన్నాయనంటే ఇవే చర్చిలు, నిర్మల్లో ఇవే అని చెప్పారు. మన చర్చి గురించి ఎవరు చెప్పరు కూడా ఇప్పటికీ. మన చర్చి గురించి చెప్పరు. ఎందుకంటే మన చర్చికి ఒక్కసారి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు స్థిరపడిపోతారు. అది వాళ్ళ భయం.
మన ఎదుగుదల ఓర్వలేని వారు, పరిచర్య అభివృద్ధిని సహించలేని వారు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, కామన్. అన్న ఎదుగుతున్నాడంటే తమ్మునికి కోపం కదా, తమ్ముడు ఎదుగుతున్నాడంటే అన్న కోపం కదా. ఒక ఇంట్లోనే అలాంటి భావాలు ఉన్నప్పుడు సమాజంలో ఉంటాయి, కామన్ అది. అయితే ఇంకా వెళ్ళిపోతానని చెప్పి ఒకరోజు తీర్మానం చేసుకొని అన్నీ సదిరేసుకున్నారు. ఇక ఆదివారం రోజు సాయంకాలం ప్రయాణం. అయితే మన చర్చి దగ్గర అక్కడ కూరగాయల షాప్ ఉంటుంది కదా, ఆ కూరగాయల షాప్లో కూరగాయలు కొనుక్కుందాం అని చెప్పి ఆదివారం ఉదయకాలం మనం చర్చి మీద పాటలు వేస్తాం. ఆ పాటల శబ్దము అక్కడికి వెళ్తుంది ఉదయం 6 గంటలకు. ఆ శబ్దం విని ఏంటి ఇక్కడ పాటలు వినబడుతుంటే ఆయన చెప్పాడు, ఇక్కడ చర్చి ఉందని చెప్పాడు. చర్చి పాటలు ఒక అరగంట వేస్తారని చెప్పారు. అవునా? అయ్యో, ఈ దారిలో 100 సార్లు 1000 సార్లు వెళ్ళాను, ఎప్పుడు ఇక్కడ చర్చి ఉందని ఎవరు చెప్పలేదే, ఇది నిర్మల్ సెంటర్లో ఉంది, నేను ఎక్కడెక్కడికో పోతున్నానని చెప్పేసి ఆ కూరగాయలు పట్టుకొని చర్చి దగ్గరికి వచ్చి సిలువ ఇంత చూసి వెళ్ళి భార్య పిల్లలందరినీ రెడీ చేసుకొని ఆరాధనకు. ఎందుకంటే ఆ రోజు సాయంకాలం ప్రయాణం. గమనించండి, ఆ వచ్చిన వ్యక్తి వాక్యం విని పట్టబడిన వాడై ఏం చేసేది తెలుసా, ఆ రోజు నిర్ణయాన్ని మార్చుకొని, గమనించండి, అక్కడే ఉండిపోయాడు, నిర్మల్లోనే ఉండిపోయాడు. తర్వాత ఒక నెల దాటిన తర్వాత 70-80 లక్షల కాంట్రాక్ట్ వరకు ఆ ప్రాంతంలో, తిరుపతి అనే ప్రాంతంలో వచ్చినప్పుడు అతడు వాళ్ళ కాంట్రాక్టర్తో, వాళ్ళ పెద్ద సార్తో చెప్పిన మాటని తెలుసా, ఇదిగో నాకు ఇక్కడ 5 లక్షల కాంట్రాక్ట్ పని దొరికినా పర్వాలేదు, నేను ఇక్కడనే ఉంటాను. ఎందుకు తెలుసా, నేను ఆస్తిని సంపాదించుకోవడానికి నేను రక్షించబడలేదు, నా దేవుని రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి తన కాంట్రాక్ట్ పనిని ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దాంట్లో సగానికి సగం లాభం అతనికి. చూసారా, ఎక్కడో వెళ్ళి సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, సేవకులు నడిపింపు లేకుండా, నేను ఇంతకుముందే ఎన్నో చర్చిలకు తిరిగి వచ్చాను, ఇంకొద్దు, ఈడికి వచ్చినప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, వ్యాధులు లేవు, హాస్పిటల్ లేవు, నొప్పి లేదు, రోగం లేదు, దయ్యం లేదు, ఏమి లేదు, మాకు మిగులుబాటు ఉంది, ఇక ఈ సహవాసాన్ని విడిచి మేము వెళ్ళేది లేదని చెప్పేసి తినాను చేసి తనకున్న లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. దేన్ని సంపాదించుకోవడానికి? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. ఎంత అప్పుల పాలైపోయాడో, ఎంత నష్టమైపోయాడో, అన్ని అప్పులు తీర్చేసి నష్టాలన్నీ పూర్తి చేసుకొని ఒక మంచి కారు కొనికి కొన్ని ఆస్తులు సంపాదించుకొని ఇంకా తర్వాత తన సొంత గ్రామానికి వెళ్తూ వస్తుంటాడు. గమనించండి, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఫోన్ చేస్తుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మనస్సు, నీ తలంపులన్నీ కూడా ఆ దేవుని రాజ్యం మీద నువ్వు ఉంచితే ఎంత బాగుంటుంది. పనికిరాని వాటన్నిటినీ విడిచిపెట్టు, మర్చిపో. లోకం వెంట పరిగెత్తకు, ఏమీ దొరకదు, బూడిద తప్ప నీకేం దొరకదు. లోకం నీకేమి ఇవ్వదు, మట్టి తప్ప, బూడిద తప్ప నీకు లోకమేమీదు. నీకు ఏది ఇవ్వాలన్నా పరలోక రాజ్యము నుంచి ప్రభు నీకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. నీకు వస్త్రమైన యేసే ఇవ్వాలి, ధనమైన యేసే ఇవ్వాలి, ఆరోగ్యమైన యేసే ఇవ్వాలి, ఆయుష్ అయిన యేసే ఇవ్వాలి. ఆయన నీకు ఏది ఇవ్వకుండా ఏది దొరకదు. ఆయన ఇవ్వంది ఏది కూడా నీ దగ్గర నిలవదు. అందుకే తుచ్చమైన వాటి మీద మనస్సు తీసేసి పనికి రాని వాటిని తొలగించి అమూల్యమైన ముత్యం వలె, అమూల్యమైన ఆ దాచబడిన ధనమున్న ఆ పొలం వలె, అదిగో మంచి ఆ చేపలు బుట్టిలో వేయబడిన మంచి చేప వలె మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. అమూల్యమైన దేవుని రాజ్యాన్ని వెతుకుతాం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని చెప్పాడు. వెతకండి, ఈ తుచ్చమైన వాటిని వెతకండి. ఈ జానెడు కడుపు కోసం ఎంతగానో తప్పిస్తున్నారండి, ఎంతవరకు తప్పిస్తున్నారు. ఈ జానెడు కడుపును పోషించలేడా? రోజు చూడు, కొన్ని లక్షల కోట్ల చిలుకల్ని, పక్షుల్ని ప్రతిరోజు శ్రేష్టమైన భోజనముతో దేవుడు వాటికి అన్నం పెడుతున్నాడే. ప్రతి చెట్టు మీద ఉన్న పండును ఆహారంగా ఇస్తున్నాడే. వాటిని పోషిస్తున్న దేవుడు
వాటిని అలంకరించిన దేవుడు. ఒక గడ్డి పుష్పాన్ని చూడు, అది వికసించినట్లుగా, అది సుందరంగా కనిపించినట్టుగా అలంకరించిన దేవుడు నీ బ్రతుకును సుందరంగా మార్చలేడా? నిన్ను పోషించలేడా? పోషించలేని చేతగాని దేవుడా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానానుకు వెళ్తుంటే అరణ్యములో పోషించిన వాడు. వారి కాళ్ళు వాయలేదే, వారి చెప్పులు తినగలేదే, వారి బట్టలు చినిగిపోలేదే. నీ జీవితంలో అలాంటి కార్యాలు చేయలేడా? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన తలుచుకుంటే నీ జీవితంలో ఏదైనా చేయగలడు. తలుచుకుంటే ఏదైనా చేయగలడు. తలుచుకుంటే ఆయన తలుచుకోవాలంటే ఆయన రాజ్యపు సభ్యుడవై ఉండాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన సన్నిధిని నువ్వు వెతికేవాడవై ఉండుటకు దేవుడు నీకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం లేచి నిలబడి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పాపము నువ్వు కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. ఎందుకోసం? బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. యేసు రక్తం. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభు యేసు రక్తము, 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 ప్రభు యేసు. యేసు రక్తము, యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, పరిశుద్ధపరిచే రక్తము, పవిత్రమైన రక్తము,
ప్రతి పాపిని పరిశుద్ధపరిచే రక్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డలను నీ రాజ్యానికి వారసులుగా మారినట్లుగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుని రాజ్యం దేనితో పోల్చబడిందో, దాచబడిన ధనం పొలములో ఉన్నట్టు ఒక మంచి ముత్యం కోసం వర్తకుడు చేసిన ప్రయాస, చేపలు పట్టే ఒక బెస్తవాడు పనికిరాని వాటిని తీసివేసి పనికి వచ్చి చేపలను బొట్టలో వేసుకున్నట్టు మీరు చెప్పిన మాటలు మాకు ఈరోజు చక్కగా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎంతమంది వాక్యం చేత సంధించబడ్డారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తునందు మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభువా, ఈ విలువైన ఆత్మలని నీ రాజ్యానికి, నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ మాట విని ఎంతమంది అయితే శుద్ధీకరించుకున్నారో వారందరినీ ఇంకను కడిగి బల్లకు యోగ్యులుగా మార్చి మీరు మహిమ తెచ్చుకోండి. ఈ బల్ల ఆరాధన అంతయు, రేపటి దినం జరిగే ఆరాధన, సాయంకాలం జరిగే శుద్ధీకరణ కూటం అన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామంలో స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, ప్రభు అయిన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలం మీకు తోడయుండి కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. స్తోత్రం.